ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు, గౌరవ అధ్యక్షులుగా బొలిశెట్టి సత్య, 26 మందితో వ్యవస్థాపక కమిటీ ఏర్పాటు చేసిన హరిరామ జోగయ్య గారు, ఒక పక్క ముద్రగడ గారు, మరో పక్క జోగయ్య గారు. గత 2 నెలల నుంచి నలుగుతున్న అంశాలు వీళ్ళిద్దరు. అదే ఇది రామాయణంలో పిడకల వేట అన్నట్టుగా ఎన్నికల్లో కాపుల వేటలాగా ఇది ఒకటి తయారైంది. ఒకటైతే నిజంగా ఇది కూడా మనం ఇందాక చర్చిస్తున్నట్టుగా ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ ది కాపు సొసైటీ, అవును, అసోసియేషన్స్. ఇదంతా ముద్రగడ అంటే ఈ విధంగా నేరుగా దాడి చేస్తున్నాడు. హరిరామ జోగయ్య ఏమేమో ఫ్రెండ్లీ దాడి చేస్తున్నాడు ఆయన లేఖలతో. ఆయనది ఒక స్నేహపూర్వక దాడి, ఒక పరిస్థితికి తీసుకొస్తున్నాడు. ఎందుకంటే కాపు సంక్షేమ సమితి తరఫున ఆయన పవన్ కలిశాడు, వాళ్ళందరూ మాట్లాడుకున్నారు. మీరు ముఖ్యమంత్రి పదవి కావాలని మా అందరి కోరిక అని వీళ్ళు చెప్పారు. వ్యూహాలు నాకు వదిలేయండి అన్నాడు, వ్యూహాలు వదిలేశారు. ఇప్పుడు ఆయన పగ్గాలు వదిలేసి అన్నీ చంద్రబాబుకి ఇచ్చాడని వీళ్ళ ఉద్దేశం. అందుకనే ఆ కమిటీని రద్దు చేశాడు అప్పుడు హరిరామ జోగయ్య. తను అప్పుడు పవన్ సమక్షంలో అప్పుడు ఏర్పాటు చేసుకున్న ఆ కమిటీని దాన్ని ఇప్పుడు రద్దు చేశారు. ఇది కొత్త కమిటీ. ఓకే. సో అధ్యక్షుడుగా ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు అని దీంట్లో కూడా ఉంది కదా. కానీ దీంట్లో హైలైట్ ఏమంటే పైన బొలిశెట్టి సత్యనారాయణ ప్రవక్త అంటుంటారు హిందీలో, సర్కారీ ప్రవక్త, బీజేపీకి ప్రవక్త అని. ఈయన టీడీపీ ప్రవక్తల్లో 2 ముఖ్యులు, ఒక ఆయన శివశంకర్, ఇంకొక ఆయన బొలిశెట్టి సత్య కదా. ఈయన ముద్రగడ పద్మనాభంతోనూ హరిరామ జోగయ్యతోనూ దౌత్యం నడిపినటువంటి పవన్ దూత. పవన్ అంటే ఆంజనేయుడు కదా వాస్తవానికి. ఆంజనేయుడు అక్కడ రాముడికి దూత, కానీ వీళ్ళు ఇక్కడ ఈ పవనుడికి దూతలు వీళ్ళు. కాబట్టి వీళ్ళిద్దరితో తెలుసు నాకు. కానీ వీళ్ళిద్దరూ కూడా మొన్న కొద్దిగా అసహనానికి ఫీల్ అయినట్టు ఉన్నారు కదా సార్. డెఫినెట్గా వాళ్ళు దే ఆర్ డినైడ్ టికెట్, అందులో సందేహం ఉంది. అసహనానికి గురయ్యారు, దాన్ని వ్యక్తపరిచారు, తర్వాత వేరే రూపంలో తీసుకున్నారు. నా మీద కూడా శివశంకర్ భయంకరమైన అసహనం వ్యక్తం చేశాడు. అది వైరల్గా ఉంది, మీరు ఎప్పుడైనా చూడొచ్చు. మాటల యుద్ధం ఇట్లా రకరకాల పేర్లు డిబేట్లో. అంటే బీజేపీని ఎందుకు అడగలేదు అంటే వాళ్ళు అడగాలి కదా, మీ సభలో మీరు వాళ్ళ సభలో వాళ్ళని అడుగుతాము అని. కాబట్టి బొలిశెట్టిని ఇందులో దీనికి ఎలా ఉన్నారు అంటే ఆయన బహుశా ఈ పాటికి ఖండించి ఉండేవాడు మీడియాతో. అందుకనే నేను చెప్తుంది, మీడియాకి ఇంత దగ్గరగా ఉండే బొలిశెట్టి దీన్ని ఖండించలేదంటే ఇంకొక న్యూ ఫార్మేషన్, ఇక్కడ చిన్న ఫార్మేషన్ వస్తుంది. అంటే అది జనసేనకి ఇప్పుడు సపోర్ట్గా వెళ్తుందా, వ్యతిరేకంగా వెళ్తుందా? మోస్ట్లీ అనుకూలంగా వెళ్తుందని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఈ అసంతృప్తి కోసం కొంచెం పునర్వ్యవస్థీకరణ చేసినట్టు మళ్ళీ ఏదో పేర్లు అవన్నీ తీసుకొని దీన్ని ఏర్పాటు చేశారు. ఇది ముద్రగడ రహిత కాపు సమాజం. ఓకే, ఎస్. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అటు ముద్రగడ దగ్గరికి ఇటు ఈయన దగ్గరికి వెళ్ళి బొలిశెట్టో లేదా ఇంకో బొలిశెట్టి శ్రీనివాసం వీళ్ళు కొన్ని దౌత్యాలు నడిపారు. సో అప్పుడు వీళ్ళందరినీ కూడా కలిపే సోషల్ ఇంజనీరింగ్, కాపు ఇంజనీరింగ్ చేయాలనుకున్నారు. అది జరగలేదు. అది ఆయన వైసీపీలోకి వెళ్ళిపోయాడు, ఈ కారణాలు ఏమైనా సరే. సో ఇప్పుడు ముద్రగడ నిష్క్రమణ అనంతర ఇది హరిరామ జోగయ్య మొనాపల్లి, దీనికి బొలిశెట్టి సత్య లాంటి వాళ్ళ సహకారం. వీళ్ళు ఏంటంటే అండి, జనసేనలో పవన్తో ఉన్నప్పటికీ చంద్రబాబు పట్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనే ఒక వర్గం ఉంది. అవును, వాళ్ళు ప్రస్తుతానికి మనం పైకి రావాలి, మన పార్టీ పెరగాలి, కాబట్టి తప్పదు. అంటే సేమ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలన్న చాలా మంది పవన్ కళ్యాణ్ గారితో ఉన్న నాయకులు మాట్లాడి జగన్కి ఎలాగ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తామో చంద్రబాబు కూడా అదే డిస్టెన్స్లో ఉండాలి అన్నది. దట్ ఈస్ నాట్ ట్రూ అండి. ఎందుకంటే 2019లో కూడా ఐ వాజ్ మోర్ ఆర్ లెస్, అప్పుడు వామపక్షాలు కూడా పవన్తో పొత్తు పెట్టుకున్నాయి. ఐ వాజ్ వన్ ఆఫ్ ది చాలా ఎక్కువగా అంశాలు చెప్పిన ఆర్టికులేట్ చేసిన వాళ్ళలో నేను ఒకరిని. అప్పుడు జగన్ మీద ఎందుకు అటాక్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, ప్రతిపక్షాన్ని ఎందుకు చేస్తున్నాడు అధికార పక్షం మీద కంటే అనే ప్రశ్న చాలా ఎక్కువగా వచ్చేది. అప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన జవాబు ఏమంటే, చంద్రబాబు పని అయిపోయింది, రాబోయేది జగన్, కాబట్టి నా ఫోకస్ జగన్ మీద ఉంటుంది అని. దిస్ ఈజ్ ఆన్ రికార్డింగ్. ఇందులో రెండో అభిప్రాయం ఏం లేదు. నేను టు దట్ ఎక్స్టెంట్ మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఒక ప్రత్యేక షో పెడితే అప్పటి వీడియోలను మీకు నేను అప్పటి డిస్కషన్స్ నేను చూపిస్తాను. కాబట్టి అది చెప్పారు. కానీ అతను గెలిచాడు నిజంగా, నేను అనుకున్నట్టు అది కూడా భయంకరంగా గెలిచాడు, భయపట్టాడు, భయంకరంగా పాలించాడని విమర్శలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు అప్పుడే పని అయిపోయింది చంద్రబాబు నాయుడు, ఇప్పుడు మళ్ళీ ఆయనే ప్రధాన సంధానకర్త, ఆయన తిరిగి రావాలన్న వైఖరి పవన్ తీసుకున్నప్పుడు జనసేన భర్తీ చేయలేకపోయింది కదా. ఏది ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం అన్న చెయ్యజాలదు అని తెలుసు అప్పటికే, చెయ్యజాలదు, వాళ్ళకి వచ్చినంత ఓటింగ్ లేదు. కాకపోతే ఆల్టర్నేట్ వాయిస్ అండి,
ఆల్టర్నేట్ వాయిస్ అప్పుడు పవన్, థర్డ్ వాయిస్. అవును, అది మంచి ఆపర్చునిటీ కూడా ఏపీ పాలిటిక్స్. ఎస్ అదే ఆయన పోగొట్టుకున్నాడు. ఇప్పుడు సెకండ్ పార్ట్ ఆఫ్ సెకండ్ వాయిస్. మీరు ఈ తేడా గమనించండి. 2019లో పవన్ కళ్యాణ్ వాజ్ ఎ థర్డ్ వాయిస్. 2024లో పవన్ కళ్యాణ్ ఇస్ ది వాయిస్ ఆఫ్, లేదా వాయిస్ విత్ చంద్రబాబు నాయుడు అండ్ నరేంద్ర మోదీ. ఇప్పుడు ఆ ప్రత్యేకమైన ఆ వ్యక్తిత్వం అనండి అది ఇప్పుడు లేదు. వీళ్ళు బొలిశెట్టి లాంటి వాళ్ళు, సత్య లాంటి వాళ్ళు, ఆయన వ్యక్తిత్వము, ఆయన పార్టీ, ఆయన వెనక ఉండే కాపు సమాజము, వీళ్ళను ఇది కాపాడాలి. దానికోసం ఈ వేదిక. ఒకవేళ పవన్ ఎక్కడన్నా కాస్త అటు ఇటు స్లిప్ అయినా కానీ వీళ్ళు వెనక్కి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడి పట్టాలు తప్పకుండా చూస్తూ ఉంటారు. ఉడతా భక్తి ఏం కాదులండి వీళ్ళంతా, ఇంకా వేరే పద ఇది కూడా వాడొచ్చు, కానీ వీళ్ళంతా ఏం ఘన పార్టీలే, ఎవరేమీ. సార్, విజయవాడ వెస్ట్ పరిస్థితి ఏంటి? బీజేపీ ఇచ్చిన సీట్లలో